కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తుందని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్ కోరారు. పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులచే ఒంగోలులో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేస్తున్నామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదని, దీనితో కాలేజీ యాజమాన్యం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. జీవో నెంబర్ 70 రద్దు చేస్తామని తెలిపారు. దానిని రద్దుపరచలేదని పీజీ విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడం లేదు. అలాగే ప్రకాశం జిల్లాలో ఉన్న ఆంధ్రకేసరి యూనివర్సిటీకి ఇంతవరకు నిధులు కేటాయించలేదని, IIIT విద్యార్థులకు సొంత బిల్డింగ్స్ మరియు మెస్ సరిగా ఉండటం లేదని, అక్కడ విద్యార్థులు ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదని, ఈ జిల్లాకు సంబంధించిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హాస్టల్లో కనీస వసతులు లేక ఇబ్బంది పడుతున్నా పట్టించుకోవడం లేదు, నిరుద్యోగ భృతి లేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మిత్రులారా, నా పేరు రాజశేఖర్, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు పూర్తిగా వస్తోంది. రాష్ట్రంలో విద్యార్థి సమస్యలు ఏ కూడా పరిష్కారం కాల. నాడు లోకేష్ గారి యువకాలం పాదయాత్రలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 7,000 కోట్ల రూపాయలు మేము విడుదల చేస్తామన్నారు. ఇవాళ మీరు అధికారంలోకి వచ్చి 18 నెలలు అయింది. వాళ్ళు మీరు ఎక్కడ విడుదల చేశారని ప్రశ్నిస్తా ఉన్నాం. నిన్న కాక మొన్న కేవలం తాత్కాలికంగా పేపర్ల రూపాయన 1000 కోట్లు విడుదల చేస్తున్నామన్నారు. ఇంతవరకు ఏ విద్యార్థి కూడా ఏ కాలేజ్ కూడా ఆ డబ్బులు ఇచ్చారులా. ఫలితంగా వాళ్ళ విద్యార్థుల్ని కళాశాల యాజమాన్యాలు వాళ్ళ పూర్తిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరో పక్కన గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 77, ఈ 77 ఏంటంటే పీజీ విద్యార్థులకి స్కాలర్షిప్ ఇవ్వకుండా గత ప్రభుత్వం తీసుకువచ్చింది. అధికారులకు రాగానే నారా లోకేష్ గారు మేము వచ్చిన వెంటనే జీవో నెంబర్ 70ని రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇంతవరకు కూడా ఆ జీవో రద్దు చేయకుండా వాళ్ళ కాలయాపన చేస్తున్న పరిస్థితి ఉంది. మిత్రులారా, మీరు చూస్తారు ఈ జిల్లాలో ప్రకాశం జిల్లాకి ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఉంది. ఈ ఆంధ్రకేసరి యూనివర్సిటీకి కనీసం చాక్ పీస్ డబ్బులు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఇవాళ ఆంధ్రకేసరి యూనివర్సిటీకి 100 కోట్లు కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరో పక్కన IIIT ఉంది. IIIT విద్యార్థులు రోజు ఏదో ఒక ఆందోళన చేస్తున్నారు. నిన్నగాక మొన్న సొంత బిల్డింగ్ లేవని, అంతకు ముందు మెస్ బాగలేదని చెప్పేసి వాళ్ళ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. మరి ఈ జిల్లాలో ఇన్ని జరుగుతున్నా ఈ జిల్లా మంత్రివర్యులు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రికి తెలియదని ప్రశ్నిస్తున్నాం. సార్, ఇవాళ ఈ జిల్లాలో హాస్టల్ విద్యార్థులు కనీస వస్తువులకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం మిత్రులారా. అందుకని ఇవాళ నారా లోకేష్ గారు ఆనాడు విద్యార్థులకి యువకులకి అనేక రకాల హామీలు ఇచ్చారు. ఇవాళ తమ అధికారంలోకి వచ్చిన వెంటనే యువకులకి నిరుద్యోగ భృతి అన్నారు. నిరుద్యోగ భృతి ఎక్కడ ఉంది? అతని వాళ్ళు జాబ్ క్యాలెండర్ అన్నారు. ఇవాళ జాబ్ క్యాలెండర్ కూడా మనకు కనిపించిన పరిస్థితి ఉంది. కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్య పరిష్కారం చేయాలి. ప్రధానికి వాళ్ళ విద్యార్థులకు రియంబర్స్మెంట్ లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. మీరు చూస్తూ ఉండండి, ఏ కేబినెట్ సమావేశం కూడా, ప్రతి కేబినెట్ సమావేశం కూడా ఇవాళ రాష్ట్రంలో ఉన్న భూముల్ని ఇతరులకు ఎలా ఇవ్వాలని ఆలోచిస్తున్నారు తప్ప మరి ఈ కేబినెట్ సమావేశంలో విద్యార్థుల పరిస్థితి, వాళ్ళ ఉద్యోగాల పరిస్థితిని కూడా ఆలోచించే పరిస్థితి మనకు కనిపించట్లా. కనుక ఈ సమస్యల పరిష్కారం కోసం రేపు 20వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం పిలుపునిస్తాను. దీనిలో విద్యార్థులు పాల్గొనాలి. లేకపోతే ప్రభుత్వం ఇప్పుడు స్పందించకపోతే రాబోయే రోజుల్లో లోకేష్ గారి ఇల్లు, సీఎం గారి ఇల్లు ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.